హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ ఇన్ఫోస్పియర్. అందరూ ఎలా ఉన్నారు? మనకి తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన హెల్త్కి రిస్క్ తెచ్చిపెట్టే 10 ఫ్యాక్ట్స్ కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెరికాలో బ్యాన్ చేసిన మోస్ట్ డేంజరస్ అండ్ క్యాన్సర్ని తెచ్చిపెట్టే ఒక ప్రోడక్ట్ని మన ఇండియాలో స్టిల్ యూస్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి రెడ్ డై 3 ఆర్ ఫుడ్ కలర్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఫుడ్ కలర్ ని ఫుడ్స్ ని మరింత అట్రాక్టివ్ గా కనిపించడానికి క్యాండీస్, జమ్స్, చాక్లెట్స్, కప్ కేక్స్, అంతేకాకుండా బిర్యానీస్, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ లో ఈ ప్రోడక్ట్ ని అయితే ఎక్కువగా యూస్ చేస్తారంట. అయితే అమెరికన్ ఫుడ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ రెడ్ డై 3ని ఇంజెక్ట్ చేసిన ఒక మైస్ ని టెస్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ రెడ్ డై 3ని ఆ కంట్రీలో కంప్లీట్ గా బ్యాన్ చేశారు. బట్ స్టిల్ మన కంట్రీలో ఇంకా ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. సో దీని నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ కొనే ముందు ఇంగ్రీడియంట్స్ లో రెడ్ డై 3 అని కనుక మెన్షన్ చేసి ఉంటే దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 2. సాఫ్ట్ డ్రింక్స్ లో యూస్ చేసే షుగర్స్ అండ్ కెమికల్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా మంది డైట్ డ్రింక్స్ ని ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ డైట్ డ్రింక్స్ లో ఆస్పర్టమి అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని యాడ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. జంక్ ఫుడ్స్ వల్ల మెన్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారా లేక ఉమెన్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారా అన్న సర్వే మీద 28 years నుండి జంక్ ఫుడ్ కి హ్యాబిట్ అయిన 46,000 మెన్స్ ని అండ్ 1,03,000 ఉమెన్స్ ని టెస్ట్ చేసినప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఉమెన్స్ కి అంత ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. బట్ మెన్స్ కి మాత్రం 29% కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి మెన్స్ జంక్ ఫుడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ట్రైన్లో జర్నీ చేసినప్పుడు హాట్ టీ ఆర్ కాఫీ తాగడానికి ఇష్టపడతాం. అయితే బ్యాగ్స్ డిప్ చేసుకొని తాగే ఈ టీ ఆర్ కాఫీ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఈ బ్యాగ్స్ ని నైలాన్ ఆర్ పాలీప్రొపిలిన్ తో చేయడం వల్ల వాటిని హీట్ లో డిప్ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ టీ ఆర్ కాఫీని మనం తీసుకోవడం వల్ల బాడీలో డేంజరస్ లిక్విడ్స్ ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. బర్గర్. ఇది ఎంతో ఫేమస్ అయిన అందరికీ ఎంతో ఇష్టమైన అమెరికన్ ఫుడ్ ఐటమ్. బన్, మైనీస్, చీజ్, వెజ్జీస్ అండ్ మీట్ ఈ కాంబినేషన్ తో చేసే ఈ ఒక్క బర్గర్ తినడం వల్ల మన ఓవరాల్ లైఫ్ స్పాన్ లో 9 minutes తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వరకు మనం ఎన్ని బర్గర్స్ తిన్నామో అన్ని 9 minutes అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఎవరెస్ట్ అండ్ MDH మసాలా. వీటిని మనమంతా ఏదో ఒక ఫుడ్ లో ఇంగ్రీడియంట్ గా యూజ్ చేసే ఉంటాం. అయితే వీటిలో బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడం కోసం ఉండవలసిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఇథైల్ ఆక్సైడ్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సింగపూర్ అండ్ హాంకాంగ్ లో వీటిని బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ హెల్దీ అండ్ ఫోకస్డ్ గా ఉండడమే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. హాట్ డాగ్స్ అండ్ శాండ్విచెస్. అల్ట్రా ప్రాసెస్డ్ మీట్, హై సాల్ట్స్ అండ్ షుగర్స్ కంటెంట్ తో పాటు హై ఆయిల్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఈ ఫుడ్ ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 9. అదర్ గ్యాసెస్ ని ఫిల్ చేస్తే చిప్స్ త్వరగా డికంపోజ్ అవుతాయని ఫుడ్ తో రియాక్ట్ అవ్వని నైట్రోజన్ గ్యాస్ ని చిప్స్ ప్యాకెట్ లో ఫిల్ చేస్తారు. దానివల్ల చిప్స్ టేస్ట్, స్మెల్ అండ్ క్రంచీనెస్ ఏమీ చేంజ్ అవ్వకుండా ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కానీ నైట్రోజన్ తో ప్రిజర్వ్ చేయబడిన ఈ చిప్స్ ని తినడం వల్ల ఎసిడిటీ లెవెల్స్ బాగా పెరిగి బ్లోటింగ్ అండ్ ఇండైజెషన్ ఇష్యూస్ కి కారణమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం రోజువారీ ఆహారంలో సాల్ట్ చాలా ప్రాధాన్యమైనది. సాల్ట్ లేకపోతే అసలు ఏ ఫుడ్ కి టేస్టే ఉండదు. అయితే సాల్ట్ ని తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అండ్ కిడ్నీ డిసీజెస్, అంతేకాకుండా బాడీలో వాటర్ రిటైన్ అయ్యి మన లెగ్స్ దగ్గర స్టోర్ అయిపోయి కాళ్ళవాపు రావడానికి కారణమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.